వన్ ఇండియా తెలుగు. పిక్చర్ ఫామ్ లో ఉన్న మన టీమిండియా పాకిస్తాన్ జట్టుని ఉతికి ఆరేసి ఛాంపియన్స్ కప్పుతో తిరిగొస్తారనుకుంటే కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. లీగ్ దశలో పాకిస్తాన్ చిత్తుగా ఓడించిన టీమిండియా ఫైనల్ కి వచ్చేసరికి అంతకన్నా చిత్తుగా ఓడిపోయింది. భారత్ చేతుల్లోంచి ఈ మ్యాచ్ ఎలా చేజారిపోయిందంటే, పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే విపరీతమైన ఒత్తిడి ఉంటుందని తెలుసు. అంత ఒత్తిడిలో భారీ టార్గెట్ ఛేదించడం కష్టమని తెలుసు. అయినా టాస్ గెలిచిన కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకుని తప్పు చేశారు. సెకండ్ బ్యాటింగ్ తీసుకునే మనవాళ్లు ఇప్పటిదాకా గెలుస్తున్నా ఈ మ్యాచ్ లో ఉండే ఒత్తిడి, బ్యాటింగ్ పిచ్ కావడం, ఈ రెండింటి దృష్ట్యా కోహ్లీ పాకిస్తాన్ కు బ్యాటింగ్ ఇవ్వడం మొదటి తప్పు. ఈ నిర్ణయం కారణంగా మనం 30% మ్యాచ్ కోల్పోయాం. ఎప్పుడైతే పాకిస్తాన్ వేగంగా 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిందో అప్పుడే వాళ్లు సగం మ్యాచ్ గెలిచారు. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ధారాళంగా పరుగులు రాబట్టుకుంటున్నప్పుడు కోహ్లీ ఒక ప్రేక్షకుడిలా చూస్తుండిపోయాడు. ఏమాత్రం కొత్తగా ట్రై చేయలేదు. 6వ బౌలర్ అయిన జాదవ్ కు బౌలింగ్ ఇవ్వడమో, యువరాజ్ సింగ్ కి బౌలింగ్ ఇవ్వడమో, తానే 2 ఓవర్లు ట్రై చేయడమో, ఇలా ఏదో ఒకటి చేయాల్సి ఉంది. అవేమీ చేయకుండా ఓవర్ కి 7 పరుగులు ఇస్తున్న అశ్విన్, జడేజాలని నమ్ముకుని మునిగిపోయాడు. దీంతో మ్యాచ్ 50% చేజారిపోయింది. కోహ్లీ ఫీల్డింగ్ సెట్ చేసిన విధానం బాగాలేదని అందరూ మొత్తుకుంటున్నారు. ఎంత బ్యాటింగ్ పిచ్ అయినా మనకున్న బౌలింగ్ వనరులని కరెక్ట్ గా ఉపయోగించుకుని ఫీల్డ్ కరెక్ట్ గా సెట్ చేసి ఉంటే పాకిస్తాన్ టీం ని 300 లోపు స్కోర్ కి పరిమితం చేయగలిగేవారు. ఎప్పుడైతే పాకిస్తాన్ 339 టార్గెట్ ఇచ్చిందో అప్పుడే మనం 70% మ్యాచ్ ఓడిపోయాం. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాలి అంటే ఓపెనర్లు కనీసం 100 చెయ్యాలి. రోహిత్ శిఖర ధావన్లో ఫెయిల్ అవ్వడం, కోహ్లీ కూడా సింగిల్ డిజిట్ కే వెనక్కి తిరగడంతో మ్యాచ్ 95% పాకిస్తాన్ కు అనుకూలంగా మారింది. వరుసగా వికెట్లు కోల్పోతున్న దశలో హార్దిక్ పాండ్యా భారత అభిమానుల్లో ఒక్కసారిగా మళ్లీ ఆశలు రేపాడు. వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసిన పాండ్యా అనవసరంగా రన్అట్ కావడంతో మిగిలిన 5% ఆశలు కూడా అడుగంటిపోయాయి. ఈ 5 కారణాలతో ఇండియా ఓటమి పాలైందని అంటున్నారు. మొత్తానికి పాకిస్తాన్ జట్టు మన మీద గెలిచింది అనే కన్నా మన వైఫల్యాలే వాళ్ళని గెలిపించాయని చెప్పక తప్పదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.